ఓం శ్రీ మాతృ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యరాశి జాతకులారా, మీ కష్టాలకు అలాగే మీ సమస్యలకు ముగింపు పలికేటటువంటి అద్భుత గడియలు రానే వచ్చాయి. ముఖ్యంగా ఈ యొక్క జూన్ నెలలో మీకు అద్భుతమైనటువంటి గొప్ప రోజులుగా గుర్తుండిపోయేటటువంటి అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి ఏం చేయబోతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యంతో నిద్ర కూడా పోరు. మీరు విన్నది నిజం. ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న వేదనలకు భగవంతుడు మీకు మంచి సమాధానం అనేది ఇవ్వబోతున్నాడు. మీ ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని కాపాడుతున్నటువంటి ఆ అదృశ్య శక్తి మీ జీవితాన్ని అసలు ఎలా మార్చబోతోంది, అసలు ఆ దివ్యశక్తి మీకు ఇవ్వబోతున్నటువంటి అద్భుతమైన వరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విషయాన్ని మీరు ఇప్పుడే తెలుసుకోండి. భవిష్యత్తులో చాలా రకాల మార్పులను మీ జీవితంలో మీకు మీరుగా తెలుసుకోవాలి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీ జీవితంలో అంతా మంచి జరగాలని, భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు చూపించేటటువంటి ఒక చిన్న మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ఆశిస్తున్నాను. మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకోండి. కన్యరాశి వారి వెంటే ఒక దివ్యశక్తి తిరుగుతుందని మీకు తెలుసా? అది కూడా గత కొన్ని నెలలుగా, ఏకంగా కొన్ని సంవత్సరాలుగా ఒక అదృశ్య శక్తి మీ నీడల మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. మీకు తెలియకుండా మీ జీవితంలో ఎదురయ్యే ఆపదల నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఆ దివ్యశక్తి ఎవరు, అది మీ నుండి ఏం కోరుకుంటుందో అన్న విషయాలు మీరు తెలుసుకుంటే మీ ఒళ్ళు జలధరిస్తుంది. ఈ రోజు నుండి రాబోయే నెల రోజులు మీ జీవితంలో భగవంతుడు ఇచ్చేటటువంటి వరప్రసాదం లాంటి రోజులు. మీరు ఎన్నో ఏళ్లుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు, ఆ అద్భుతమైన కానుకను అందించడానికి ఆ దివ్యశక్తి సిద్ధమైంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ ముగింపు పలికే సమయం అనుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వస్తోంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు, ఎవ్వరూ లేని సమయంలో మీకు తెలియకుండానే ఆ శక్తి ఒక నీడలా మీ వెంటే ఉండి మిమ్మల్ని బయటపడేసింది. సమాజంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడినా, మిమ్మల్ని కిందకి తొక్కాలని ప్రయత్నించిన ఆ శక్తి మిమ్మల్ని ఒక తల్లిలాగా కాపాడుతూ వస్తోంది. మరి మీరు ఆ విషయాన్ని ఎప్పుడు గమనించి ఉండకపోవచ్చు, కానీ మీ ప్రతి అడుగులోనూ ఆ శక్తి యొక్క ప్రభావం ఉంది. నిజానికి ఆ దివ్యశక్తి మీ మనసులో కొలువై ఉంది. ఎందుకంటే మీ హృదయం ఎంతో నిర్మలమైనది. ఇతరుల పట్ల మీకు ఎటువంటి చెడు ఆలోచనలు లేవు. మీరు ఎప్పుడూ పక్కవారిని చూసి అసూయ పడలేదు. సగర్వంగా కష్టపడి పైకి రావాలని కోరుకున్నారు. మీలో ఉన్న నిష్కల్మషమైనటువంటి స్వభావం, వీరు కష్టపడేటటువంటి తత్వమే ఆ అద్భుత శక్తిని మీ దగ్గరకు చేర్చింది. ఎదుటి వారితో పోటీ పడడమే తప్ప వారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు. ఈ సద్గుణాల వల్లే ఇప్పుడు ఆ దివ్యశక్తి మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇవ్వబోతోంది. ఆ అవకాశం ఏంటి, అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ సత్కర్మలు అలాగే మీ పవిత్రమైన ఆలోచనలు ఆ దివ్యశక్తిని మీ వైపుకు లాక్కొచ్చాయి. భక్తిలో నిష్కల్మషమైనటువంటి మనసు ఉంటే భగవంతుడు కూడా భక్తుడికి దాసోహం అవుతారని చెప్పి పెద్దలు ఊరికి అనలేదు. మీ విషయంలో కూడా అదే జరుగుతోంది. మీ జీవితంలో ఎంతటి కష్టకాలం వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీరు ఆ దైవంపై నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆ చంచలమైన విశ్వాసమే ఈరోజు ఆ దివ్యశక్తిని మీపై ఇంతలా ప్రసన్నం చేసేలా చేస్తుంది. ఈ రోజు నుండి సరిగ్గా నెల రోజుల తర్వాత మీకు తప్పకుండా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటటువంటి ఆ శక్తి ఎవరు? ఇన్నాళ్ళుగా మీరు దేనికైతే తప్పిస్తున్నారో, అది ధనం కావచ్చు, గౌరవం కావచ్చు, సొంత ఇల్లు, వాహనం, ఇలా మీ ప్రతి కోరిక నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలలో సానుకూలత పెరిగి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టాలను చూసి ఆ దివ్యశక్తి ఇప్పుడు ఆగ్రహంతో ఉంది. మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులపై ఆ దైవం ఎంత క్రోధంగా ఉంది. అందుకే మీ కష్టాలకు ముగింపు పలకడానికి ఆ శక్తి స్వయంగా రంగంలోకి దిగింది. అయితే ఆ దివ్యశక్తి మీ నుండి ఒక చిన్న విషయాన్ని అయితే ఆశిస్తోంది. మీరు ఆ ఒక్కటి కనుక ఇవ్వగలిగితే మిమ్మల్ని ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆ శక్తి సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం మీ జాతకంలో శుక్రుడి యొక్క స్థితి బలంగా ఉండడం వల్ల ఆ అద్భుతం జరగబోతున్న సంకేతాలు ఏవైతే మీకు అందుతాయి. సరిగ్గా చెప్పాలంటే మీ జీవితంలో ఒక వింతైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు అందుకోలేని గొప్ప అదృష్టం మీ దరి చేరబోతుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఆ దివ్య శక్తిపై పూర్తి నమ్మకం ఉంచడమే. ఆ శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుందని గట్టిగా విశ్వసించండి. ఆ దివ్యశక్తి మీపై కొంచెం అసహనంగా ఉండడానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉంది. మీ శత్రువు ఎవరో తెలియక మీరు వారిని అతిగా నమ్ముతున్నారు. వారితో కలిసి తిరగడం, మీ మనసులో ఉన్న విషయాలను వారితో పంచుకోవడం ఆ శక్తికి నచ్చడం లేదు. ఆ శత్రువు మీ పతనాన్ని కోరుకుంటూ లోపల కుట్రలు పన్నుతున్నారు. మీరు మాత్రం వారిని శ్రేయోభిలాషులుగా భావిస్తున్నారు. ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నోసార్లు సంకేతాల ద్వారా హెచ్చరించినప్పటికీ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఆ దివ్య శక్తి ఇప్పుడు మీపై కొంచెం ఆగ్రహంగా కూడా ఉంది. మీరు ఆ శత్రువుని ఎంతగా నమ్ముతున్నారంటే వారితో కలిసి తిరుగుతూ మీ ప్రతి విషయాలను వారితోనే పంచుకుంటున్నారు. మీ పనిలో జరిగే పురోగతిని కూడా వారితోనే షేర్ చేసుకుంటూ ఉన్నారు. మీలో ఉన్న ఈ అమాయకత్వాన్ని చూసి ఆ దివ్యశక్తి మీపై ఎంతో అసహనంగా ఉంది. ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నో రకాలుగా సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా మీరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ శత్రువులని ప్రాణ స్నేహితులుగా భావిస్తున్నారు. ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే మీ జీవితం తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ శత్రువు మిమ్మల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ వ్యక్తి మీపై క్షుద్ర పూజలు, తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి ఎన్నో రకాలుగా తెలియనటువంటి క్షుద్ర పూజలు కూడా మీపై ప్రయోగిస్తున్నారు. వినడానికి భయంకరంగా ఉన్న ఇది నిజం. ఇలాంటి నెగటివ్ శక్తుల ప్రభావం వల్ల మీ బుద్ధి సరిగ్గా ఈ మధ్య కాలంలో పనిచేయడం లేదు. మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాక జీవితంలో సంతోషం అనేది వచ్చినా అది నీటి బుడగలా ఆవిరైపోతుంది. ఆ తాంత్రిక శక్తులు మీపై ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీని తగ్గించేలా చేస్తున్నాయి. మీరు చేసిన మంచి పనుల వల్లే ఆ దివ్యశక్తి మిమ్మల్ని కవచంలాగా కాపాడుతున్నప్పటికీ మీరు ఎప్పుడైతే ఆ శత్రువులతో కలిసి తిరుగుతూ వారిని మీ ఇంటికి రాణిస్తున్నారో అప్పుడు ఆ రక్షణ కవచం బలహీనపడుతుంది. దీనివల్ల మీరు ఏ పని చేయాలన్నా మనసు మొరాయించడం, ఆలోచించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వంటివి జరుగుతున్నాయి. మీ సంకల్ప బలం తగ్గిపోయి నిరంతరం ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఆవహిస్తోంది. ఆ శత్రువు బారి నుండి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ దివ్యశక్తి మీ నుండి ఏం కోరుకుంటుంది అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. మీరు ఏ ప్లాన్ వేసినా అది మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఆ శత్రువు యొక్క ప్రభావమే. ఇప్పటికైనా ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మడం మానేయండి. ఇక రాబోయే 10 రోజుల్లో మీరు చేయబోయే ముఖ్యమైనటువంటి పనిలోనూ ఆ వ్యక్తిని భాగస్వామిని చేయకండి. ఆ శత్రువు పేరేంటో కూడా నేను ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా చెప్తాను. అసలు ఆ దివ్యశక్తి కోరుకుంటున్నటువంటి ఆ ఒక్కటి ఏంటో తెలుసుకుంటే మీ జీవితం మారిపోతుంది. అందుకే వీడియోని శ్రద్ధగా వినండి. చాలామంది వీడియోని సరిగ్గా చూడకుండా ఫలితం దక్కలేదు అని అంటారు. అసలు ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియాలంటే పూర్తి వివరాలు వినడం చాలా అవసరం కదండి. మరి ఈ రోజు నుండి ఖచ్చితంగా మీ జాతకంలో శుక్రుడు అత్యంత శక్తివంతంగా మారబోతున్నాడు. దీనివలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. మరి ఇలాంటి సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి. చర్చలు అస్సలు చేయకండి. కేవలం 10 రూపాయలైనా కానీ అది మీకు ఉపయోగపడే పనికి ఖర్చు పెట్టండి. వ్యర్థమైన పనులకు డబ్బు ఖర్చు చేస్తే మీ అదృష్టం మీ నుండి దూరమయ్యే ప్రమాదం ఉంది. డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అన్నది 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్న దివ్యశక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ ధనలక్ష్మి. లక్ష్మీదేవి మీపై పూర్తిగా కరుణ చూపించబోతుంది. ఆ తల్లి చాలా కోమలమైన హృదయం కలిగినది. ఆమె ఒక్కసారి మీపై మనసు పడితే మీ దరిద్రమంతా పోయి మీ జీవితం మారుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ మూలాలతో సహా తొలగిపోయే సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. మరి ఆ తల్లి ఆశీస్సుల వలన మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అయితే ఈ నెల రోజుల్లో మీరు తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు ఏంటి, ఆ శత్రువు నుండి ఎలా తప్పించుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటే కొండంత కష్టమైన చిటికలో మాయమైపోతుంది.
మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి ఆ తల్లికి ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ వేళ్లతో సహా తొలగిపోయే అద్భుతమైన సమయం వచ్చింది. కాబట్టి ఈ నెల రోజుల్లో మీరు ఒక నియమాన్ని అయితే ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే మీ దగ్గర ఉన్న డబ్బును అనవసరమైన వ్యసనాలకు కానీ ఇతరుల ముందు గొప్పలకు పోయి అస్సలు ఖర్చు పెట్టకండి. జూదం లాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. డబ్బును సరైన పద్ధతిలో ఖర్చు పెడితేనే ఆ తల్లి లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే చాలామంది ఆహారాన్ని వృధా చేస్తారు. అంటే బయట నుండి తెచ్చుకున్న, ఇంట్లో వండుకున్న సగం తిని మిగిలినది పారేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీపై ఆగ్రహిస్తుంది. మీ జాతకంలో శుక్రుడు బలహీనపడిపోతాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే మీకు విలాసవంతమైనటువంటి జీవితం, వాహన యోగం, ఆధునిక సౌకర్యాలు మీకు లభిస్తాయి. మీరు వాడుతున్నటువంటి ఏ వస్తువునైనా కానీ, మీరు ప్రయాణించే వాహనం వరకు అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా గౌరవంగా చూసుకోవాలి. ఇక చాలామంది చేసే తప్పు ఏంటంటే తమ దగ్గర ఉన్నటువంటి వాహనాలను నెలల తరబడి శుభ్రం చేయరు. దుమ్ము పట్టినటువంటి బండులను అలాగే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వలన మీ జాతకంలో శుక్రుడి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఆ దేవుడు మీకు ఒక వరం లాంటి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడు మరి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. మన వాహనాన్ని, మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన జాతకంలో శుక్రుడు కూడా అంతే బలపడి మరిన్ని లాభాలనైతే ఇస్తాడు. ఇక రాబోయే ఈ నెల రోజుల్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ అదృష్టం ఎలా ప్రకాశిస్తుందో మీరే చూస్తారు. మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అంటే కేవలం అది మెరవడం మాత్రమే కాదు, అది మీ జాతకంలో ఉన్న శుక్రుడిని బలోపేతం చేసే ఒక ప్రక్రియ. మీరు ఎంతగా మీ వస్తువులను గౌరవిస్తారో శుక్రుడు అంతగా మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇక గతంలో మీకు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుండొచ్చు, కానీ రాబోయే ఈ నెల రోజుల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిని, మీ వాహనాన్ని చక్కగా అందంగా చూసుకోండి. సమయాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని మీ ఎదుగుదల కోసం వాడుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ నోటి నుండి పొరపాటును కూడా అపశకునాలు రాకూడదు. ఎవరిని కించపరిచేలా మాట్లాడకండి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే రోజులు కాబట్టి ఆ తల్లి వచ్చేటప్పుడు మీకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తుంది. రాబోయే ఈ నెల రోజుల్లో ఎవరైనా ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించి మీ పనిని మెచ్చుకున్నా, మీకు ఏదైనా బహుమతిని ఆఫర్ చేసినా దాన్ని విడిచిపెట్టుకోకండి. అది మీకు ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదా ఆఫీస్లో మీపై అధికారులు మీకు ఇచ్చే అభినందన రూపంలో కూడా ఉండొచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అది చిన్నదైనా సరే తక్కువ చేసి చూడకండి. ఇక కొందరు వ్యక్తులు అహంకారంతో ఎదుటి వారిచ్చే అవకాశాలను కూడా తిరస్కరించుకుంటారు, లేదా వారితో దురుసుగా ప్రవర్తిస్తారు. కానీ మీరు మాత్రం మీకు వచ్చే అవకాశాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసాదించిన దీవెనలుగా భావించి స్వీకరించండి. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీకు వచ్చే ఈ చిన్నపాటి గుర్తింపును మీరు గౌరవంతో చూడండి. ఒక స్త్రీ రూపంలో ఆ తల్లి మీకు అదృష్టాన్ని పంపినప్పుడు మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల ఆ అదృష్టం చేజారిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా రాకపోయినా ఏదో ఒక రూపంలో మీకు ధనాన్ని పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది, సహాయం చేస్తుంది. అందుకే ఈ నెల రోజుల్లో మీకు ఎదురయ్యే సంకేతాలను అస్సలు విడిచిపెట్టకండి. ఇక రెండవ మరొక ముఖ్యమైన సంకేతం ఏమిటంటే ఉదయం మీరు నిద్ర లేవగానే బల్లి కనిపించినా అది సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి బలమైనటువంటి సూచనగా నమ్మండి. ఆ తల్లి మీ ఇంట్లో కొలువై ఉందని అర్థం చేసుకోండి. అందుకే మీ ఇంటిని ఇప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడ చెత్త చెదారం లేకుండా చూసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆ దివ్య శక్తి మీ నుండి కోరుకుంటున్నది ఒక్కటండి. ఆ శక్తి మీకు ధన, కనక, వస్తు, వాహనాలతో పాటు మీరు కోరుకున్న ప్రేమను కూడా ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది. కానీ మీ జీవితంలో ఉన్న ఒక శత్రువు వలన ఆ తల్లి మీపై కొంచెం ఆగ్రహంగా కనిపిస్తోంది. మీరు ఎంతో మంచి మనుషులు, అందరినీ నమ్మేస్తూ ఉంటారు. అయితే ఆ శత్రువు ఇచ్చే వస్తువులను కూడా ఏ మాత్రం ఆలోచించకుండా మీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. నిజానికి ఆ శత్రువు మిమ్మల్ని కష్టపడి జయించలేక తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ శత్రువు కొందరు మంత్రగాళ్ల సహాయాలతో కొన్ని వస్తువులను కానీ లేదా డబ్బులను ఏదైనా మంత్రించి మీకు ఇచ్చి ఉండొచ్చు. అంటే ఉదాహరణకు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బును తిరిగి ఇచ్చేటప్పుడు, లేదా మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నప్పుడు ఆ డబ్బుపై కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేసి మీకు అప్పు ఇచ్చి ఉండొచ్చు. అయితే మీరు తెలియక ఆ డబ్బును మీ ఇంట్లో కానీ బీరువాలో కానీ పెట్టి ఉండొచ్చు.
దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించి మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, పాత బట్టలు, ఇతర వస్తువుల విషయంలో కూడా ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉండొచ్చు. మరి ఆ శత్రువు ఎవరు, ఆ వ్యక్తి నుండి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు జాగ్రత్తగా అయితే వినండి. చెప్పాలంటే మీకు తెలియకుండానే మీరు చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటంటే, కొందరు వ్యక్తులు మీ దగ్గర బట్టలు కానీ లేదా చేతి రుమాలు వంటి వస్తువులు అడిగి తీసుకొని వాటిని మరలా తిరిగి ఇచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీతో పూర్తిగా నింపి మీకు ఇస్తున్నారు. దీనివల్ల ఆ దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించి మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రాబోయే ఈ నెల రోజుల్లో మీరు ఎవ్వరితోనూ ఎటువంటి వస్తువుల లావాదేవీలు పెట్టుకోవద్దు. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ దివ్యశక్తి మీ ఇంట్లో మరింత బలోపేతమవుతుంది. మీ జీవితం మునుపటిలా ఉండదు, మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ప్రకాశిస్తుంది. ముఖ్యంగా రాబోయే ఈ నెల రోజుల్లో మీరు కొందరు వ్యక్తులకు దూరంగా కూడా ఉండాలి. ఎవరి పేర్లైతే ఆర్ఎస్ అలాగే ఎంసి అలాగే ఈ అక్షరాలతో మొదలవుతాయో అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు వారిని దూరం పెట్టండి. ఎందుకంటే వీరి ద్వారా మీ జీవితంలోకి ప్రతికూల శక్తులు వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. మీ అదృష్టాన్ని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే రాబోయే ఈ నెల రోజుల్లో మీరు ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఎప్పుడైనా కానీ ముందుగా మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని శుద్ధిగా స్నానం చేయండి. ఇలా చేయడం వలన మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. తర్వాత మీ ఇంటి దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడికి లేదా కాళికామాత ఆలయానికి లేదా దుర్గామాత ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. అక్కడ దివ్య శక్తిని మనస్సారా వేడుకోండి. మీ జీవితంలో ఉన్న కష్టాలను తీర్చమని, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువుల నుండి రక్షణ కల్పించమని అమ్మవారిని వేడుకోండి. ఆ తల్లి ఆశీస్సులుంటే మీకు ఇక ఎదురే ఉండదు. మీ జీవితాన్ని మార్చే అద్భుతమైనటువంటి మార్పుల కోసం మీరు సిద్ధంగా ఉండండి. అలాగే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆ దివ్య శక్తిని మనసారా ఆహ్వానించండి. ఓ తల్లి, మా జీవితంలో ఉన్న కష్టాలను తుడిచిపెట్టేయమ్మ, మాకు ద్రోహం చేస్తున్న శత్రువులను మా దారి నుండి తొలగించు అని మనస్ఫూర్తిగా వేడుకోండి. నిజానికి ఆ అద్భుత శక్తి మీ ఇంటి నుండి కోరుకుంటున్నటువంటి ఆ ఒక్కటి ఇదే. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులను క్షమించాలా లేదా శిక్షించాలా అనేది ఆ తల్లి అనుమతి అడుగుతుంది. కాబట్టి మీరు గుడిలో ఆ తల్లి ముందు నిలబడి ఆ శత్రువు కేవలం నాకే కాకుండా ఎంతోమందికి అన్యాయం చేసి ఉంటే మమ్మల్ని ఎన్నో రకాలుగా ఏడిపించుకున్నారు, కాబట్టి ఇతనికి తగిన శాస్తి జరగాల్సిందే అని మీరు ఒక్క మాట అమ్మవారితో చెప్పుకోండి చాలు. ఆ తర్వాత ఆ శత్రువుపై ఆ తల్లి ఉగ్ర రూపం దాలుస్తుంది. గత కొన్నేళ్ళుగా ఆ అదృశ్య శక్తి మీ వెంటే తిరుగుతుంది. కేవలం మీ నుండి ఈ అనుమతి తీసుకోవడానికి మీరు ఎప్పుడైతే ఆ తల్లికి ఈ విషయం చెబుతారా అనే దానికోసం అమ్మవారైతే ఎదురు చూస్తుంది. మరి ఈ నెల రోజుల్లో మీ జీవితం ఊహించని మలుపు అయితే తిరుగుతుంది. అమ్మవారి దీవెనలతో మీరు కోరుకున్న ధనం, ఐశ్వర్యం, సొంత ఇల్లు, వాహనం ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ దరి చేరడం ఖాయం. చిన్న చిన్న ఆనందాల నుండి మొదలై మీ జీవితం అంతా కూడా ఎంతో ఆనందంతో నిండిపోతుంది. మీ ప్రేమ జీవితంలో కూడా మంచి శుభవార్తలు అయితే వింటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆగిపోయిన మీ వ్యాపారం మరలా పుంజుకొని లాభాల బాట పట్టడం ఖాయం. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవితం ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రయాణంలో మారడం మీరే స్వయంగా చూస్తారు. మరి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మరి ఈ రోజు నుండి సరిగ్గా నెల రోజుల్లో మీ జీవితంలో వచ్చే మార్పుల గురించి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్నారు కదా. మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మేము చెప్పిన పూజా పరిహారాలను పాటించి మంచి జీవితాన్ని మీరు పొందండి. తెలుసుకున్నారు కదండి. కన్య రాశి వారికి రాబోయే నెల రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. అలాగే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.